ఎకానమీ అంటే మనకున్న లిమిటెడ్ రిసోర్స్ని వాడుకొని మ్యాక్సిమం బెనిఫిట్ వచ్చేటట్టు చేయాలన్నమాట. దాన్ని ఎలా అచీవ్ చేయాలో చెప్పేదాన్ని ఎకానమీ అంటాం. నార్మల్గా ఎకానమీ అంటే నార్మల్గా మేనేజ్మెంట్ ఆఫ్ మనీ. దీన్ని ఏంటంటే దీనికి నేమ్ ఎలా వచ్చిందంటే ఆల్కో ది గ్రీక్ వర్డ్, అలానే ఓకోమోనియా అనేది లాటిన్ వర్డ్. దీని మీనింగ్ కూడా హౌస్ హోల్డ్ ఆఫ్ మేనేజ్మెంట్స్. అలానే మన ఇంగ్లీష్లో చూసుకుంటే ఎకానమీ అనేది మేనేజ్మెంట్ ఆఫ్ మనీ అనేదాన్ని ఇంగ్లీష్లో వచ్చింది. ఇది 1650s దీని నేమ్ అనేది సజెస్ట్ చేశారు. ఇదేంటంటే వెల్త్ అండ్ రిసోర్సెస్ ఆఫ్ ఈ కంట్రీని ఎకానమీ అనేది మనకు అది డిఫైన్ చేస్తుంది. అలానే ఇప్పుడు చూసుకుంటే మన గ్రీక్ వర్డ్ ఎకానమియా దాని మీనింగ్ ఏంటంటే మేనేజ్ ద హౌస్, అంటే ఇప్పుడు మేనేజ్మెంట్ ఆఫ్ హౌస్ హోల్డ్ ఎస్పెషల్లీ ఇన్ దోస్ మెటీరియల్స్ ఇన్ విచ్ ఆర్ రిలేటింగ్ టు ద ఇన్కమ్ అండ్ ఎక్స్పెన్సెస్ ఆఫ్ ద ఫ్యామిలీ. ఒక ఫ్యామిలీకి సంబంధించి ఏదైనా ఇన్కమ్ కానీ ఎక్స్పెన్సెస్ కానీ ఎలా జనరేట్ అవుతుంది, ఎలా ఖర్చు అవుతుంది, మొత్తం అనేది తెలియజేసేది ఎకానమీ దీని మీనింగ్. ఇప్పుడు మనకి ఏంటంటే ఎకనామిక్స్లో 3 టైప్స్ ఉంటాయి. ఫాదర్ ఆఫ్ ఎకనామిక్స్ ఎవరంటే ఆడమ్ స్మిత్. ఈయన ఏంటంటే 1776లో ద వెల్త్ ఆఫ్ ది నేషన్ అనే బుక్ని పబ్లిష్ చేశారు. ఎకనామిక్స్ అనేది మ్యాక్రో ఎకనామిక్స్ ఉంటుంది, మైక్రో ఎకనామిక్స్ ఉంటుంది. ఫాదర్ ఆఫ్ ది మైక్రో ఎకనామిక్స్ ఎవరంటే ఆల్ఫ్రెడ్ మార్షల్. ఈయన రాసిన బుక్ ఏంటంటే ద ప్రిన్సిపల్ ఆఫ్ ఎకనామిక్స్. నెక్స్ట్ జేమ్ కేన్స్, ఈయన ఏంటంటే మ్యాక్రో ఎకనామిక్స్కి ఫాదర్. అలానే కేన్స్ ఎకనామిక్స్ అని కూడా అంటారు మ్యాక్రో ఎకనామిక్స్ని. సింపుల్గా మ్యాక్రో ఎకనామిక్స్ అంటే ఒక సమాజం స్థాయి మొత్తం జాతీయ విధంగా ఖర్చులు ఎంత ఉన్నాయి, దానికి అయిన అంటే ఎంత ఇన్కమ్ వచ్చింది, ఎంత ఎక్స్పెండిచర్ జరిగింది. అలానే మైక్రో ఎకనామిక్స్ అంటే ఒక కుటుంబం కోసం కానీ, లేదా ఒక కంపెనీ, లేదా ఒక మార్కెట్ స్థాయి కోసం ఇలా తెలుసుకునేదాన్ని మైక్రో ఎకనామిక్స్ అంటాం. రెండింటికి డిఫరెన్స్ అర్థమైంది కదా. ఎకనామిక్స్ డెఫినేషన్స్ ఏంటంటే ఆడమ్ స్మిత్ మనకి ఏం చెప్పాడంటే ఎకనామిక్స్ ఈజ్ ద స్టడీ ఆఫ్ ది నేచర్ అండ్ కాజెస్ ఆఫ్ వెల్త్ ఆఫ్ నేషన్స్. ఇది మనకి ఆడమ్ స్మిత్ అనేది ఆయన ఎలా డిఫైన్ చేశాడు ఎకనామిక్స్ని. అలానే ఆల్ఫ్రెడ్ మార్షల్ అనేది ఏం డిఫైన్ చేశాడంటే ఎకనామిక్స్ ఈజ్ ద స్టడీ ఆఫ్ ది మ్యాన్ కైండ్ ఇన్ ద ఆర్డినరీ బిజినెస్ ఆఫ్ ద లైఫ్ ఇంపైల్స్ దట్ ఇన్ ఎవ్రీడే లైఫ్ పీపుల్ యూజువల్లీ సీక్ మెటీరియల్ వెల్ బీయింగ్. ఇది ఆల్ఫ్రెడ్ మార్షల్ అనేది చెప్పారు. ఈయన మనకి మైక్రో ఎకనామిక్స్ ఫాదర్ అనమాట. ఫాదర్ ఆఫ్ ది మైక్రో ఎకనామిక్స్ ఎవరంటే ఆల్ఫ్రెడ్ మార్షల్. మైక్రో ఎకనామిక్స్ వర్సెస్ మైక్రో ఎకనామిక్స్ అంటే దీని డిఫరెన్స్ ఏంటంటే మైక్రో ఎకనామిక్స్ చూసుకుంటే ఇండివిజువల్ ఇన్కమ్, అంటే ఒక పర్సన్, ఒక కంపెనీ లేదా ఒక మార్కెట్ కోసం ఇందులో ఏంటంటే ఓన్లీ ఇండివిజువాలిటీ ఉంటుంది. అలానే మ్యాక్రో ఎకనామిక్స్ అనేది అగ్రిగేట్, అంటే మొత్తం అంతా కలిపి ఇండివిజువల్ ఆర్గనైజేషన్ లేదా అగ్రిగేట్ ఆర్గనైజేషన్ మొత్తం అంతా. దీని ఎగ్జాంపుల్స్ ఎలా వస్తాయంటే ఇండివిజువల్ ఇన్కమ్, ఇండివిజువల్ డిమాండ్స్ అంతా ఓవరాల్గా ఇండివిజువల్. అలానే అగ్రిగేట్ చూసుకుంటే టోటల్ పావర్టీ, అన్ఎంప్లాయ్మెంట్, ఇన్ఫ్లేషన్, సేవింగ్ రేట్, నేషనల్ ఇన్కమ్, ఇలా ఎగ్జాంపుల్స్ అనేవి వీటి చెప్పుకోవచ్చు.